అబ్బాయికి 2 సంవత్సరాల నుంచి తలనొప్పి, నెల్లూరులో తగ్గలేదని చెన్నైలో చూపించా. చెన్నైలో చూపించినా కానీ రోజు 2 సార్లు వేసే తలనొప్పి టాబ్లెట్లు. ఇసుగు పుట్టేసి నాకు ఇలా టాబ్లెట్లు ఇలా ఆయనకి అంటే మా మరిది అబ్బాయి ఇక్కడ తీసుకొచ్చాడు మమ్మల్ని. ఇక్కడి నుంచి పోయినాక తలనొప్పి తగ్గింది, కడుపులో మంట లేదు, గుండెల్లో మంట, కడుపులో నొప్పి లేదు, తలనొప్పి కూడా లేదు. స్కూల్కి వెళ్తున్నాడమ్మా? వెళ్తున్నాడు. చెప్పి ప్రాబ్లం కనుకొచ్చాను అమ్మా. అబ్బాయికి 2 సంవత్సరాల నుంచి తలనొప్పి. 2 సంవత్సరాల నుంచి తలనొప్పి. నెల్లూరులో చూపించినాను, తగ్గింది. ఎక్కడమ్మా? నెల్లూరులో తగ్గింది. మళ్ళీ అట్ట ఒక 4 రోజులకు 2 నెలలు మళ్ళీ వచ్చేసింది తలనొప్పి. మళ్ళీ ఏం తలనొప్పి నెల్లూరులో తగ్గలేదని చెన్నైలో చూపించా. చెన్నైలో చూపించినా కానీ రోజు 2 సార్లు వేసే తలనొప్పి టాబ్లెట్లు. ఏంది ఇసుగు పుట్టేసి నాకు ఇలా టాబ్లెట్లు ఇలా ఆయనకి అంటే అట్టే ఏడుచుకుంటా ఇసుగు పడతా ఉన్నా. అంటే మా మరిది అబ్బాయి ఇక్కడ తీసుకొచ్చాడు మమ్మల్ని. నాకు ఏడు నుంచి పోయినాక తలనొప్పి తగ్గింది. వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చారమ్మా? ఎప్పుడు వచ్చారు? ముందు మొన్న అంతకు ముందు వారం. 2 వారాల క్రితం ఇక్కడికి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? నెల్లూరు నుంచి వచ్చారు. నెల్లూరు నుంచి వచ్చారు. నేను ప్రార్థన చేశాను. అనాయింటింగ్ తీసుకెళ్లి ఆ ఆయిల్ రాసుకున్నారు. అప్పటి నుంచి తలనొప్పి లేదు సార్. ఎవరు? ఈ బాబుకేనమ్మా? బాబుకు మైక్ ఇవ్వండి. బాబు నీకు ఇప్పుడు తలనొప్పి లేదా? తలనొప్పి లేదు, గుండెల్లో మంట, కడుపులో మంట, అల్లాడి స్కూల్కి పోవాలంటే నిద్రలేసేవాడు కాదు. ఏంది స్కూల్కి పోవాలంటే పొద్దున్నే 8 గంటలప్పుడు 7 గంటల కడుపులో మంట వచ్చేసేవాడు. అంగటికి పరుగులతోలే దాన్ని పెరుగు ప్యాకెట్ తెచ్చి మజ్జిగ చిలికిద్దామని అట్టడి దాన్ని ఇప్పుడు కడుపులో మంట లేదు, గుండెల్లో మంట, కడుపులో నొప్పి లేదు, తలనొప్పి కూడా లేదు. స్కూల్కి వెళ్తున్నాడమ్మా? వెళ్తున్నాడు. వావ్, చూసారండి చిన్న బాబుకు లాస్ట్ అప్పుడు డెలివరీ చేసిన కింద పడ్డాడు. పడి గ్రిల్ కొట్టుకున్నాడు. అప్పటి నుంచి ఇక నొప్పి విడిచేసి వెళ్ళిపోయింది. స్వస్థ కలిగింది. నెల్లూరు నుంచి వచ్చారు. దేవుడు కార్యం చేశాడు. టాబ్లెట్లు ఇలాగ ఇసుగు పట్టేది, ఏడుసేసుకునేది నేను. ఏడుసుకునేది ఏదమ్మా టాబ్లెట్లు? ఇలాగ ఏడుసుకునేది నేను. ఏంది బాధ ఈయనకి, ఇట్లా అయిపోయింది నా పరిస్థితి. ఎవరు అసలు వచ్చేవాళ్ళు కాదు, మాకు ఎవరు చేసేవాళ్ళు కాదు, పట్టించుకునేవాళ్ళు కాదు. ఏడుచుకునేదాన్ని. మా మరిది అబ్బాయి తీసుకొచ్చాడు ఇక్కడికి. అబ్బాయి తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి పోయినాక బాగానే ఉన్నాడు. తలనొప్పి టాబ్లెట్ ఎట్లా టాబ్లెట్ కూడా ఏమో లేదు, ఇక నా అవసరం కూడా లేదు. ఎందుకంటే నొప్పి అంతా తగ్గిపోయింది. దెబ్బకు దయ్యం పరారైపోయింది. యేసుక్రీస్తు నామములో కార్యం జరిగింది. అద్భుతం జరిగింది. గట్టిగా చప్పలు కొట్టి ప్రాణం కనిపించండి. గట్టిగా చప్పలు కొట్టి. Yes, Amma. God bless you. God bless you.